13వ తేదీ మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మనకు 262 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ జూన్ 4వ తేదీన ప్రారంభమవుతుంది. తర్వాత ఎలక్షన్ మొత్తం ప్రాసెస్ పూర్తయిపోయేది జూన్ 6వ తేదీ కల్లా పూర్తయిపోతుంది. ఇది మన ఎన్నికల షెడ్యూల్. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ షెడ్యూల్ ప్రకారము ఫాలో కావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని రాజకీయ పక్షాలకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు పోలింగ్ సజావుగా జరిగేదానికి, ఎన్నికలు సజావుగా జరిగేదానికి ప్రజలందరూ, రాజకీయ నాయకులందరూ కూడా, ప్రెస్ అందరూ కూడా కోఆపరేషన్ ఇవ్వాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ఇది నా ప్రకటన. వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి ఇంతవరకు గుర్తించినటువంటి 53 కేంద్రాలు గుర్తించాము. వాటంటిల్లో వెబ్ కెమెరా ఉంటుంది. అదేవిధంగా బయట సీసీ కెమెరా ఉంటుంది. లోన ఇన్సైడ్ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా క్యాండిడేట్ని బట్టి కూడా ఒక్కోసారి మారుతుంటుంది. అటువంటి అన్నిటి మీద కూడా జాగ్రత్తలు తీసుకున్నాము. పోలీస్ శాఖ వారు మేము కలిసి ఇప్పటికే ఒక ఎక్సర్సైజ్ చేసి ఉన్నాం ఆల్రెడీ. దాని మీద ఎక్కడా ప్రాబ్లం రాకుండా, సమస్యలు రాకుండా పోలింగు, ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ ఇప్పటి నుంచి చేసింది కాదు, దాదాపు నెల నుంచి ప్రక్రియ స్టార్ట్ అయింది. మాకు అన్ని పోలింగ్ స్టేషన్ల మీద అవగాహన ఉంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తామనేది అది ఒకటి. మీ అందరి కోఆపరేషను, పత్రికా విలేకరులందరూ కోఆపరేషను కావాలి. అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రజలందరూ సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను. సమయం మామూలుగా 6 గంటల వరకు సైమల్టేనియస్ ఎన్నికలు కాబట్టి రెండే ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి 6 గంటల వరకు టైం ఉంది మామూలుగా. ఒకవేళ 6 దాటినా కానీ పోలింగ్ క్రమంలో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా వాళ్ళందరికీ వెనుక నుంచి స్లిప్లు ఇస్తాం. 1, 2, 3, 4 అని ఇట్లా స్లిప్ ఇచ్చుకుంటూ వస్తాము. వాళ్ళందరిని అయిపోయే వరకు పూర్తి చేసి అప్పుడు పోలింగ్ పద్ధతి ప్రకారం క్లోజ్ చేయడం జరుగుతుంది. అది ప్రొసీజరే.